గోదావరి నదిలో వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకునేలాగా భారీ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి సర్వే ప్రారంభమైంది. నదుల అనుసంధానం ద్వారా ఏపీలో కరువును తరిమికొట్టేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలవరం బనకచెర్ల అనుసంధానం చేస్తే నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు స్థిరీకరణ చేయొచ్చని భావించింది. 200 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గోదావరిలో ఏటా వరదల వల్ల 2000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 650 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని ఆయకట్టు స్థిరీకరణ కోసం కేటాయించాలని భావించింది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో రిజర్వాయర్ నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసింది. బొల్లాపల్లి మండలం మేళ్లవాగు, అయ్యన్నపాలెం, గుమ్మనంపాడు, రేమిడిచెర్ల, గరికపాడు గ్రామాల పరిధిలో భారీ కొండలు ఉండడంతో అక్కడ నీరు నిల్వ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని నిర్ధారణకొచ్చింది.